మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. ఇవాళ మనం ఏపీ టెట్ ఇంగ్లీష్ టెస్ట్ పేపర్ 8 చూడబోతున్నాం అండ్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ స్కిల్స్. సో లాంగ్వేజ్ ఎలా డెవలప్ చేస్తాం అండ్ హూ ఆర్ ద థియరీస్ అండ్ హౌ డు లాంగ్వేజ్ LSRW skills develop and types of reading and what are important for writing, what are important for listening, and if there are any issues with a kid, what do we call them as. So itlanti aspects anni cover cheskundam. Let us get started with the first question. So choose the right answer from the following. Reading headings and subheadings comes under the strategy of reading. Actually ఇప్పుడు మనకి బుక్స్లో హైలైట్ చేసిన హెడ్డింగ్స్ కానీ సబ్ హెడ్డింగ్స్ కానీ ఇట్లాంటి హెడ్లైన్స్ కానీ ఏమైనా చదువుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్కిమ్మింగ్. ఓవరాల్గా టెక్స్ట్లో ఇచ్చిన ఫ్యాక్ట్స్ని వెతుకుతూ చదువుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. సో హియర్ రీడింగ్ హెడ్డింగ్స్ అండ్ సబ్ హెడ్డింగ్ కమ్స్ అండర్ ది స్ట్రాటజీ ఆఫ్ రీడింగ్, దట్ ఈస్ స్కిమ్మింగ్. స్కిమ్మింగ్ will let us learn about headings and subheadings. ఇచ్చిన మెయిన్ టాపిక్స్ మెయిన్ హెడ్డింగ్స్ని సబ్హెడ్డింగ్స్ని వీటన్నిటిని నేర్చుకునేది స్కిమ్మింగ్ ద్వారా. స్కానింగ్ ఇస్ సంథింగ్ విచ్ వీ యూజ్ టు ఫైండ్ అవుట్ ద ఫ్యాక్ట్. ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలి అంటే వీ యూజ్ స్కానింగ్. ఇంటెన్సివ్ రీడింగ్ అంటే ఏంటి? ఏదైనా ఒక కాన్సెప్ట్ ఒక ఇచ్చిన పారాగ్రాఫ్ని కానీ దేన్నైనా చదువుతూ దానిలో ఉండే ఫ్యాక్ట్స్ని లోటుపాట్లని అర్థం చేసుకుంటూ నేర్చుకోవడానికి చదివేది ఇంటెన్సివ్ రీడింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతూ వెళ్తాం, అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలని లేదు. సో ఎక్స్టెన్సివ్గా చదువుతూ వెళ్ళడాన్ని ఓవర్ స్టోరీ ఆర్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెన్సివ్ రీడింగ్. లిసనింగ్ టు పోయిట్రీ ప్లేస్ ఆన్ ద రేడియో అండ్ స్టోరీస్ కమ్స్ అండర్. లిసనింగ్ టు పోయిట్రీ ప్లేస్ ఆన్ ద రేడియో అండ్ స్టోరీస్ ఇట్లాంటి వినడాన్ని ఏమంటాము? లిసనింగ్ టు ఇవాల్యుయేట్ అంటే చదివి దాని గురించి ఇవాల్యుయేట్ చేయడానికి కరెక్టో కాదో చెప్పడానికి మనం వింటాము. లిసనింగ్ టు కమ్యూనికేట్, ఇవన్నీ విని మనం కమ్యూనికేట్ చేస్తాము. లిసనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్, ఇవి వింటూ హ్యాపీగా ప్లెజర్ ఫీల్ అవుతాము. లిసనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి వింటాము. సో దిస్ ఈస్ లిసనింగ్ టు పోట్రీ, ప్లేస్ అండ్ రేడియో ఇస్ ఆల్ అబౌట్ లిసనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ కోసం వింటూ ఉంటాము. పోట్రీస్ కానీ ప్లేస్ కానీ రేడియోలో వచ్చేవి కానీ ఎంజాయ్మెంట్ గురించి వింటాం. సో లిసనింగ్ ఫర్ ఎంజాయ్మెంట్. అండ్ దెన్ who believe that Indian learners need more of reading skills than oral skills. Oral skills are required అంటే oral skills fluency మన గ్రామర్ రాకపోయినా మనం ఏం రాకపోయినా మాట్లాడడానికి ట్రై చేస్తాం, మాట్లాడతాం. బట్ ఇండియన్ లెర్నర్స్కి లిసనింగ్ స్కిల్స్ రీడింగ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ దాన్ ఓరల్ స్కిల్స్ అని చెప్పింది ఎవరు అంటే ఇట్ వాజ్ టోల్డ్ బై డాక్టర్ మైకల్ వెస్ట్. మైకల్ వెస్ట్ టోల్డ్ దాట్ ఇండియన్ లెర్నర్స్ షుడ్ ఎక్వైర్ మోర్ రీడింగ్ స్కిల్స్ని ఎక్కువగా పెంచుకోవాలి దాన్ ఓరల్ స్కిల్స్ అని డాక్టర్ మైకల్ వెస్ట్ చెప్పారనమాట. అండ్ దెన్ ద ప్రొడక్టివ్ స్కిల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్. ప్రొడక్షన్ అంటే ఏమిటి? ఎప్పుడైతే మనం ఏదైనా సబ్జెక్ట్ని నేర్చుకున్న తర్వాత మనం ఏం రాస్తున్నాం ఏం చదువుతున్నామో తెలుస్తుంది ఎవరికైనా, మనం రాసిన దాన్ని బట్టి మనం చెప్పింది విన్న దాన్ని బట్టి. సో ప్రొడక్టివ్ స్కిల్స్ అంటే ఏంటి? ఇవాల్యుయేషన్కి యూస్ అవే స్కిల్స్. ఏవి ఇవాల్యుయేషన్కి యూస్ అవుతాయి? యాక్చువల్గా స్పీకింగ్ అండ్ రైటింగ్. మనం మాట్లాడినప్పుడు మనం ఫ్లూయెంట్గా ఉన్నామా లేదా, గ్రామటికల్గా కరెక్ట్గా ఉన్నామా లేదా, మాట్లాడిన వెకాబులరీ కరెక్టా కాదా అని వింటూ ఉంటారు. రైటింగ్ రాసినప్పుడు కూడా హ్యాండ్ రైటింగ్ బాగుందా, పంక్చువేషన్ యూస్ చేసామా, గ్రామటికల్గా ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, లైక్ క్యాప్చులైజేషన్స్ ఇవన్నీ యూస్ చేసామా లేదా అని రైటింగ్లోనూ చూస్తారు. సో ఇవాల్యుయేషన్కి యూస్ అవే స్కిల్స్ ప్రొడక్టివ్ స్కిల్స్. దే ఆర్ స్పీకింగ్ అండ్ రైటింగ్. Speaking and writing are the two skills that are evaluation skills and those are the productive skills. Listening, speaking మనం వింటున్న దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకున్నాం అనేది ఎవరికి తెలీదు. స్పీకింగ్ అండ్ రీడింగ్, స్పీకింగ్ వల్ల తెలుస్తుంది. రీడింగ్ మనం చదువుకున్న దాన్ని బట్టి మనం ఎంత నేర్చుకున్నామో తెలీదు. రీడింగ్ అండ్ రైటింగ్ చదువుతున్న దాన్ని బట్టి, రైటింగ్ ఆబ్వియస్లీ ఈజ్ అ ప్రొడక్టివ్ స్కిల్. And then one of the following is not a two-way listening process.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో కాన్వర్స్ చేస్తున్నాను అనుకోండి, I'm having a conversation with my friend. If I am having that conversation, I am speaking to her and she is replying to me. So it is a two-way conversation. If I am listening to a radio or if I am listening to a television or if I am watching a movie, it is a one-way process because nobody will talk to me in return. I may talk to them, but they can't listen and they can't reply me back. So taking part in conversations, obviously conversations are two-way conversations because when we talk, the other person will reply. Taking part in debates are of course speaking conversations, like one person will talk something and the other person will reply. Okalu maatladite okalu dani counter istu untaru, that is debating. Speaking on the telephone, when we say hello, the other person will say hello, how are you, how do you do, like that conversation continues. This is also a two-way listening. Listening to plays on the radio, we can listen to the radio plays, but they can't listen to us. So it is not a two-way listening. So మనం వింటాం కానీ ఎదుటి వాళ్ళు వినలేరు కాబట్టి two-way listening కాదు. So listening to plays on the radio is something which is not a two-way listening. And then moving on to our next question, identify the wrong statement. ఇచ్చిన స్టేట్మెంట్స్లో wrong statement ఏంటిది అని అడుగుతున్నారు. So silent reading enhances the learner's comprehension. సైలెంట్ రీడింగ్ వల్ల లెర్నర్స్ కాంప్రహెన్షన్, వాళ్ళ యొక్క ఎబిలిటీ టు లెర్న్ అండ్ రిమెంబర్ పెరుగుతుంది. సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ఇంప్రూవ్ ద స్పీడ్ ఆఫ్ రీడింగ్. సైలెంట్ రీడింగ్ వల్ల స్పీడ్గా చదువుతూ ఉంటాము. సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ లెర్నర్స్ టు రీడ్ విత్ కాన్సన్ట్రేషన్తో చదవడానికి సైలెంట్ రీడింగ్ హెల్ప్ అవుతుంది. సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ఇంప్రూవ్ దర్ ప్రొనౌన్సియేషన్. సైలెంట్ రీడింగ్ వల్ల ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ లేదు బికాస్ సైలెంట్ రీడింగ్ వల్ల లెర్నర్ ఎవరైతే టీచ్ చేస్తున్నారో ఆవిడ విని మిస్టేక్స్ రెక్టిఫై చేసి చెప్పడానికి వీలుండదు. అండ్ అది కరెక్ట్ ప్రొనౌన్స్ చేస్తున్నామో రాంగ్ ప్రొనౌన్స్ చేస్తున్నామో ఎవరికి తెలియదు బికాస్ వీఆర్ రీడింగ్ ఇన్ సైలెన్స్. సో సైలెంట్ రీడింగ్ వల్ల ప్రొనౌన్సియేషన్ అయితే ఇంప్రూవ్ అవ్వదు కాబట్టి దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ ఆబ్వియస్లీ. అండ్ దెన్ the final control and command over a language is decided by testing the skills of. ఫైనల్గా లాంగ్వేజ్ మనం నేర్చుకున్నాము, వీ హ్యావ్ ద కమాండ్ ఆన్ ద లాంగ్వేజ్ అని ఏ టెస్ట్ ద్వారా మనం ప్రూవ్ చేసుకుంటాము అంటే ఇట్ ఈజ్ ఆబ్వియస్లీ ద ఫైనల్ టెస్ట్ విల్ బి ఆబ్వియస్లీ రైటింగ్ టెస్ట్. రిటన్ ఎంత డిస్క్రైబ్ చేసాము, ఎన్ని తప్పులు పోకుండా రాసాము, లైక్ వాట్ ఆర్ ద గ్రామటికల్లీ కరెక్ట్నెస్ వాట్ వీ హ్యావ్ and what is the whether we are using all the punctuations and everything or not, or our language while we are writing, our vocabulary that we are using, all these will be tested when we write something. So writing is obviously the final control and command over a language could be decided by writing. Or listening, reading, speaking. Listening వల్ల ఎదుటి మనుషులకు తెలియదు మనం ఏం నేర్చుకున్నామని, రీడింగ్ వల్ల కూడా అండ్ స్పీకింగ్ వల్ల తెలుస్తుంది కానీ నాట్ బెటర్ దాన్ రైటింగ్. ఇప్పుడు స్పీకింగ్లో మనం యాపిల్ స్పెల్లింగ్ ఏపీఎల్ఈ యాపిల్ అనేది ఎవరికి తెలియదు, మనం యాపిల్ అని ప్రొనౌన్స్ చేస్తాం కానీ స్పెల్లింగ్ వచ్చిందో రాదో మనకు తెలియదు కదా. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్, సో రైటింగ్ విల్ బీ ద ఫైనల్ కంట్రోల్ that we have learnt can be tested by using writing. And then reinforcement is a skill that involves, reinforcement ante revision and recognition, recalling and reordering, recapitulation, repetition, summarizing, probing questions, clarification and illustration. So reinforcement ante entante మనం ఏం నేర్చుకున్నామో దానిని సమ్మరైజ్ చేయడం, మనం నేర్చుకుని సమ్మరైజ్ చేసిన దాంట్లో మిస్టేక్స్ ఎన్ని ఉన్నాయి, దాంట్లో మనకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడం, నేర్చుకున్న దాన్ని బొమ్మల రూపంలో గీయడం అండ్ మైండ్ మ్యాపింగ్స్ చేసుకోవడం, ఇట్లాంటివన్నీ కూడా రెయిన్ఫోర్స్మెంట్ అంటాం. సో రెయిన్ఫోర్స్మెంట్ ఈజ్ ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ 4, విచ్ మీన్స్ రిపీటిషన్, సమ్మరైజింగ్, probing questions, clarification and illustration. And then our next question, knowing a language means acquiring. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే ఏం నేర్చుకోవడం? గ్రామటికల్ కాంపిటెన్స్ అంటే గ్రామటికల్గా కంప్లీట్ ఫామ్ని తెచ్చుకోవడం లాంగ్వేజ్ పైన. లాంగ్వేజ్ ప్రాఫిషియన్సీ, లాంగ్వేజ్ మాట్లాడడంలో కానీ చదవడంలో కానీ ప్రాఫిషియంట్గా ఉండడం. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్, మాట్లాడే విధానంలో లైక్ ఫ్లూయెంట్గా మాట్లాడగలగడం. సో గ్రామటికల్గా ఉండాలి, ఫ్లూయెంట్గా ఉండాలి, లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి. సో ఆల్ ద 3 ఆర్ నీడెడ్. సో ఆల్ ఆఫ్ ద అబవ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్
విచ్ ఈస్ గ్రామటికల్ కాంపిటెన్సీ. లాంగ్వేజ్ మీద పట్టు సాధించడము అంటే గ్రామటికల్గా లాంగ్వేజ్ వొకాబులరీ పైన వాటన్నిటిపైన అండ్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ పైన కూడా పట్టు సాధించడం. అండ్ దెన్ one of the objectives of teaching English is the receptive ability which requires understanding. What skills are considered receptive? Reception అంటే గ్రహించడం, రిసెప్టివిటీ అంటే గ్రహించడం. సో గ్రహించడం రిసెప్టివ్ స్కిల్స్ ఏంటవి, రిసెప్టివ్ ఎబిలిటీ ఏంటి అంటే ఎలా గ్రహిస్తాము? మనం వినడం ద్వారా గ్రహిస్తాం, లిసనింగ్ ద్వారా గ్రహిస్తాం. అండ్ బై రీడింగ్ వి విల్ గెట్, అంటే చదవడం వల్ల లాంగ్వేజ్ని నేర్చుకుంటాం. సో వినడం అండ్ చదవడం ఈ రెండిటి వల్ల రిసెప్షన్, గ్రహణ శక్తి పెరుగుతుంది అనమాట. సో లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిసెప్టివ్ ఎబిలిటీ ఎలా మెరుగవుతుంది? బై లిసనింగ్ అండ్ బై రీడింగ్. విని ఏదైనా లాంగ్వేజ్ వర్డ్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ వవెల్స్ని, VOWELస్ని వవెల్స్ అంటారని, ఇట్లా మనకి ఎట్లా తెలుస్తుంది? వినడం ద్వారా ఆ లాంగ్వేజ్ మనం విని గుర్తుపెట్టుకుంటాం, గ్రహించుకుంటాం. ఆర్ చదువుతాం, ఏదైనా బుక్లో AEIOUని వవెల్స్ అంటారు అని చదివి దాని నుండి గ్రహించుకుంటాం. సో స్వీకరించడం ఆర్ గ్రహించడం ఈజ్ సంథింగ్ రిసెప్షన్. డిస్లెక్సియా ఈజ్ అ డిసబిలిటీ ఇన్ రీడింగ్. చదవడంలో కష్టపడుతూ ఉంటే, ఇబ్బంది పడుతూ ఉంటే పిల్లల్ని డిస్లెక్సియా అంటాం. తారే జమీన్ పర్ సినిమా చూసే ఉంటారు. ఆ బాబుకి లైక్ హీ కాంట్ రీడ్ అనమాట. తను చూసినవన్నీ కూడా డ్యాన్స్ చేస్తున్న వర్డ్స్ లాగా కనిపిస్తాయి. ఫంబుల్ అవుతాడు చదవడానికి. సో దట్ ఈస్ రీడింగ్ డిసబిలిటీ ఉన్న వాళ్ళని డిస్లెక్సియా డిసీజ్ ఉంది అని అంటారు. సో డిసబిలిటీ ఇన్ రీడింగ్ ఈజ్ కాల్డ్ డిస్లెక్సియా. ద ఫాలోయింగ్ ప్రమోట్స్ త్రూ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంటెంట్ ఆర్ కాన్సెప్ట్. ఏది థరోగా అండర్స్టాండింగ్ని డెవలప్ చేస్తుంది? మనకి రెండు అండర్స్టాండింగ్ని డెవలప్ చేస్తాయి. ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ సంథింగ్ విచ్ వీ డూ టు రీడ్ టు అండర్స్టాండ్. అందులో ఉన్న విషయాన్ని, ఫ్యాక్ట్స్ని తెలుసుకొని అర్థం చేసుకోవడానికి మనం చదవడాన్ని ఇంటెన్సివ్ రీడింగ్ అంటారు. జస్ట్ మ్యాటర్ని తెలుసుకొని వదిలేయడాన్ని ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటారు. సో ఇక్కడ మనల్ని ప్రమోట్ థరో అండర్స్టాండింగ్ ఆఫ్ ద కంటెంట్, థరోగా ఒక కంటెంట్ని నేర్చుకోవడానికి ఏం యూస్ చేస్తాం మనం? ఇంటెన్సివ్ రీడింగ్ అనేది మనం యూస్ చేస్తామన్నమాట. సో ఇంటెన్సివ్ రీడింగ్ ఈజ్ సంథింగ్ దట్ వీ యూస్ టు లెర్న్ థరోలీ. అండ్ మూవింగ్ ఆన్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్. సో రీడింగ్లో ప్రోగ్రెషన్ ఎట్లా డెవలప్ అవుతుంది? సింబల్ సౌండ్ సెన్స్, సెన్స్ షేప్ సింబల్, సౌండ్ సింబల్ షేప్, సౌండ్ షేప్ సెన్స్. సో హియర్ సింబల్ సౌండ్ సెన్స్. సింబల్స్ అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనకి కలర్ఫుల్ పిక్చర్స్ తోటి, ఇల్లుస్ట్రేషన్స్ తోటి, ఫ్లాష్ కార్డ్స్ తోటి యాపిల్ని ఎప్పుడు చూపించినా యాపిల్ బొమ్మ చూపిస్తాము, APPLE యాపిల్ అని రాసున్నది చూపిస్తాం. సో అంటే మనం ఎలా గ్రహిస్తున్నారు పిల్లలు? ఫస్ట్ సింబల్ని చూసి ఆటోమేటిక్గా వాళ్ళు యాపిల్ అని చెప్తున్నారు. వీఆర్ నాట్ ట్రైనింగ్ దెమ్ లైక్ APPLE యాపిల్ అని మగ్గప్ చేస్తూ ఉంటే దే కాంట్ లెర్న్. సో సింబల్ని ఎప్పుడైతే సింబల్ని ఐడెంటిఫై చేస్తారో వాళ్ళు ఆబ్వియస్గా సౌండ్ ఏంటిదో చెప్తారు అన్నమాట. సింబల్ని చూసి సౌండ్ చెప్తారు. అప్పుడు సెన్స్ ఆఫ్ సౌండ్ అండ్ సెన్స్ ఆఫ్ స్పీకింగ్ విల్ డెవలప్. సో వినిపిస్తుంది కాబట్టి యాపిల్ కనిపిస్తుంది, దెన్ దే ఆర్ టెలింగ్ ఇట్ యాజ్ యాపిల్, అండ్ అది వింటూ ఇంకా పర్మనెంట్గా స్టోర్ చేసుకుంటున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సింబల్ సౌండ్ సెన్స్. సింబల్ సౌండ్ సెన్స్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్రోగ్రెషన్. ఫస్ట్ సింబల్ చూడడం, తర్వాత దాని సౌండ్ని గుర్తు తెచ్చుకోవడం, తర్వాత సెన్స్ ఆఫ్ లిసనింగ్ని యూజ్ చేస్తూ ఆ సౌండ్ని లాంగ్ లాస్టింగ్గా గుర్తుపెట్టుకోవడం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రోగ్రెషన్ ఇన్ రీడింగ్. అండ్ దెన్ లిసనింగ్ టు ది డైరెక్షన్స్ ఆఫ్ సంబడి టు రీచ్ అ ప్లేస్ కమ్స్ అండర్. ఒక ప్లేస్కి మనం చేరుకోవాలి అంటే మనం విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ లెఫ్ట్, విచ్ ఈజ్ స్ట్రైట్ అనేది మనం క్లియర్గా విని అర్థం చేసుకోవాలి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, విని అర్థం చేసుకొని యూజ్ చేస్తాం కాబట్టి ఒక ప్లేస్కి రీచ్ అవుతాం ఫైనల్గా. కాబట్టి దిస్ ఈజ్ ఇంటెన్సివ్ రీడింగ్. ఇంటెన్సివ్ లిసనింగ్ ఎందుకు అవుతుంది? మనం అర్థం చేసుకోవాలి. డైరెక్షన్స్ విని వదిలేస్తే వీ కాంట్ రిమెంబర్ అండ్ వీ కాంట్ రీచ్ ద ప్లేస్. మనం డైరెక్షన్స్ని అర్థం చేసుకొని ఫాలో అవుతాం కాబట్టి ఇట్ ఈస్ ఇంటెన్సివ్ లిసనింగ్. అండ్ దెన్ రీడింగ్ ఈజ్ డాష్ స్కిల్. As we just discussed about it, reading is dash skill. అంటే రీడింగ్ అండ్ లిసనింగ్, యాజ్ ఐ టోల్డ్ యూ, వినడం చదవడం రెండు గ్రహణ శక్తికి సంబంధించినవి. సో ఇట్ ఈజ్ అ రిసెప్టివ్ స్కిల్. It's not a non-receptive skill, it's not a productive skill, it's not an organizational skill.
సో రీడింగ్ ఈజ్ అ రిసెప్టివ్ స్కిల్. ప్రొడక్టివ్ స్కిల్ ఎందుకు కాదు? రైటింగ్ అండ్ స్పీకింగ్ ఆర్ ప్రొడక్టివ్ స్కిల్స్. సో రీడింగ్ ఈజ్ నాట్ అ ప్రొడక్టివ్ స్కిల్. సో ఆబ్వియస్లీ రీడింగ్ ఈజ్ అ రిసెప్టివ్ స్కిల్ విచ్ హెల్ప్స్ ఇన్ గ్రహించడానికి హెల్ప్ చేస్తుంది కాబట్టి విచ్ వి కాల్ రీడింగ్ ఈజ్ అ రిసెప్టివ్ స్కిల్. మ్యాచ్ పార్ట్ ఏ విత్ పార్ట్ బి అండ్ ఐడెంటిఫై ద కరెక్ట్ పేర్. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటవో చూద్దాం. A with D, narrative reading they have given for writing fiction. B with A, persuasive writing they have given writing advertisements and brochures. And A with B, narrative writing, writing facts and illustrations. D with A, descriptive writing is writing advertisements and brochures. Actually the option that we have is, సో నెరేటివ్ రైటింగ్ అంటే ఏమిటి? నెరేషన్, ఏదైనా స్టోరీస్ కానీ అట్లా రాసేప్పుడు నెరేటివ్ రైటింగ్ అంటాం. పర్సువేసివ్ రైటింగ్ ఈజ్ సంథింగ్ దట్ వీ రైట్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ బ్రాషర్స్. అండ్ ఎక్స్పోజిటరీ రైటింగ్ ఈజ్ సంథింగ్ దట్ వీ రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ థింగ్స్. డిస్క్రిప్టివ్ రైటింగ్ ఈజ్ రైటింగ్ విచ్ ఇంక్లూడ్స్ డిస్క్రిప్షన్, ఇల్లుస్ట్రేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ద ఆప్షన్ బి, option 2, which is B, persuasive writing, writing advertisements and brochures is something which is correct. And then in locating a particular train in railway timetable, the reading technique used is, as we said, ఒక ఫ్యాక్ట్ని కానీ ఏదైనా ఒక విషయాన్ని వెతకడాన్ని స్కానింగ్ అంటాం. సో రైల్వే టైం టేబుల్ని స్కాన్ చేస్తూ మనకు కావాల్సిన ట్రైన్ని ట్రాక్ చేస్తాం, లైక్ దాన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ స్కానింగ్. స్కిమ్మింగ్ అంటే జస్ట్ హైలైటెడ్గా ఉన్న హెడ్డింగ్స్ని, సబ్ హెడ్డింగ్స్ని చదువుతూ పోవడం. సో స్కానింగ్ అంటే మనకు కావాల్సిన ఫ్యాక్ట్ కోసం వెతకడం కాబట్టి, రైల్వే టైం టేబుల్లో టైం కోసం, ట్రైన్ కోసం వెతుకుతాం కాబట్టి వీ విల్ సే ఇట్ as స్కానింగ్. దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ద మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. ఏది రైటింగ్ మెకానిక్స్ని ఇంక్లూడ్ చేయదు. హ్యాండ్ రైటింగ్, ఆబ్వియస్లీ రైటింగ్లో హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్స్ ఆర్ మస్ట్. దెన్ పంక్చువేషన్. రైటింగ్లో మనం పంక్చువేషన్ కరెక్ట్గా పెట్టకపోతే చదివే వాళ్ళు కూడా ఎప్పుడు చదవలేరు. గ్రామర్, గ్రామటికలీ ఇట్ మే బీ కరెక్ట్ ఆర్ రాంగ్, బట్ పంక్చువేషన్స్, హ్యాండ్ రైటింగ్, స్పెల్లింగ్స్ అనేవి తప్పకుండా ఉండేవి. డస్ నాట్ ఇంక్లూడ్ ఈస్ గ్రామర్. గ్రామటికల్గా కరెక్టో కాదో, ఆఫ్టర్ ఆల్ దీస్ వీ విల్ థింక్ అబౌట్ గ్రామర్. సో ఆప్షన్ 4 is the thing which is not included in mechanics of writing. And then what is figurative language often associated with? ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే ఏదైనా ఒక వస్తువుని కానీ, ఒక విషయాన్ని కానీ, ఒక మనిషిని కానీ డిస్క్రైబ్ చేస్తూ, అంటే దాన్ని అప్రిషియేట్ చేస్తూ, దాన్ని కల్పించి, దాని యొక్క డిస్క్రిప్షన్ని అంటే కల్పనాపూర్వకంగా మనం రాస్తే దట్ ఈస్ కాల్డ్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఈ ఫిగరేటివ్ లాంగ్వేజ్ ఈజ్ సంథింగ్ పోట్రీ. ఫర్ ఎగ్జాంపుల్, మూన్ అనే మనం ఒక థింగ్ని చూసినట్టయితే, ఆ సెలెస్టియల్ బాడీని మనం చూసి దాన్ని డిస్క్రైబ్ చేస్తూ, అట్లా దానిపైన అప్రిషియేట్ చేస్తూ, దాని కలర్ని, దాని టెక్స్చర్ని, అది ఇచ్చే ఫీలింగ్స్ని గురించి డిస్క్రైబ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ అ ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ ఫర్ పోట్రీ. ప్రోస్ అంటే స్టోరీస్ రాయడం, ఇవన్నీ. కంపోజిషన్స్ అంటే జరిగిన కథని రాయడం, లైక్ సంథింగ్ లైక్ దాట్. గ్రామర్ అంటే గ్రామటికల్గా నేర్చుకోవడం. సో పోట్రీ ఈజ్ సంథింగ్ విచ్ యూజెస్ ఫిగరేటివ్ లాంగ్వేజ్. ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటే దాన్ని రూపాన్ని వర్ణించడం కానీ ఇట్లాంటివన్నీ ఫిగరేటివ్ లాంగ్వేజెస్ అనమాట. అండ్ దెన్ our next question, the term communicative competence was coined by, it is coined by Hymes. Communicative competence అనే వర్డ్ హైమ్స్ అనే scientists have coined the term communicative competence. Communicative competence is something that is related to speaking. Fluency in oratory skills is communicative competence. And then reading newspaper headlines is a reading strategy called. Newspaper headlines, it is skimming. Just now we have learned through scanning. Scanning అంటే మనం ఉన్న ఫ్యాక్ట్స్ని తెలుసుకోవడం కదా. స్కిమ్మింగ్ అంటే జస్ట్ హెడ్లైన్స్ని, సబ్ హెడ్డింగ్స్ని చూస్తూ వెళ్ళడాన్ని స్కిమ్మింగ్ అంటాం. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ రీడింగ్ విచ్ ఇస్ స్కిమ్మింగ్. ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఇంటెన్సివ్ రీడింగ్ కాదు, బికాస్ వీఆర్ జస్ట్ రీడింగ్ హెడ్లైన్స్. నేర్చుకోవడం కోసం చదవట్లేదు, ఇంటెన్సివ్ రీడింగ్ కాదు. ఫ్యాక్ట్స్ చదువుకుంటూ వెళ్ళాలి అని మొత్తం చదవట్లేదు, వీఆర్ జస్ట్ రీడింగ్ హెడ్లైన్స్. సో ఇట్ ఈస్ స్కిమ్మింగ్. And then the following was a chief behavioral psychologist. He is Mr. Watson. Watson is considered as a chief behavioral psychologist. Students యొక్క బిహేవియర్ని బట్టి he will suggest psychological facts about students. So it is Watson who is a chief behavioral psychologist.
ద ఫాలోయింగ్ లెండ్స్ అ స్ట్రక్చర్ ఆర్ సిస్టమ్ టు ద లాంగ్వేజ్. ఏది స్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇస్తుంది లాంగ్వేజ్కి? సెంటెన్స్ లెంత్, వర్డ్ లెంత్, గ్రామర్, పీపుల్ హూ ఆర్ నాన్ నేటివ్ స్పీకర్స్. ఒక లాంగ్వేజ్కి స్ట్రక్చరు సిస్టము కావాలి అంటే మనకి దాంట్లో గ్రామర్ గురించి తెలిసి ఉండాలి. సో సెంటెన్స్ని ఎట్లా ఫామ్ చేయాలి, సెంటెన్స్ని ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఏ వర్డ్స్ని కలిపి యూజ్ చేయాలి, ఏ వర్డ్స్ని కలిపి యూజ్ చేయకూడదు, అండ్ యూజింగ్ డిఫరెంట్ వేస్ ఆఫ్ రైటింగ్. దిస్ ఈస్ టు నో ఆల్ ఆఫ్ దీస్ వీ షుడ్ లెర్న్ అబౌట్ గ్రామర్. గ్రామర్ గురించి తెలుసున్నప్పుడు మాత్రమే మనం స్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఆఫ్ ద లాంగ్వేజ్ని తెలుసుకుంటాం. And then our question, which is the best reading in Mr. West's view? Mr. West చెప్పిన బెస్ట్ రీడింగ్ టెక్నిక్ ఏంటి అంటే సైలెంట్ రీడింగ్. హీ టోల్డ్ అబౌట్ సైలెంట్ రీడింగ్ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు కాంప్రహెన్షన్ లెవెల్స్ పెరుగుతాయి. వెన్ వీ సైలెంట్లీ రీడ్, వీ విల్ రీడ్ విత్ అవర్ ఇన్నర్ వాయిస్ అండ్ వీ విల్ రీడ్ ఫాస్ట్ అండ్ వీ విల్ ఇంప్రూవ్ అవర్ కాన్సన్ట్రేషన్ అండ్ వీ క్యాన్ ఆల్సో ఇంప్రూవ్ కాంప్రహెన్షన్. సో సైలెంట్ రీడింగ్ ఈజ్ సజెస్టెడ్ the best by West. So which is the best reading in Dr. West's view is it is silent reading. And then in realizing the communication aim, one of the following is most important. So communication aim lo most important emiti ante grammar sequences, vocabulary acquisition, spoken language, written language. Communication lo em use chestam manam grammar sequences use cheyam. స్పోకెన్ లాంగ్వేజ్ యాక్చువల్గా ఏం మాట్లాడుతున్నాం అనేది కమ్యూనికేషన్ ద్వారానే తెలుస్తుంది కాబట్టి స్పోకెన్ లాంగ్వేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఆఫ్ కమ్యూనికేషన్. వొకాబులరీ ఎంత వొకాబులరీ నేర్చుకున్నామని కాదు, ఏం రాస్తాము అని కాదు. మనం మాట్లాడే కమ్యూనికేషన్లో ఏముంటుంది? స్పోకెన్ లాంగ్వేజ్. స్పోకెన్ వరకు ఎంత నేర్చుకున్నాం అనేది కమ్యూనికేషన్ యొక్క ప్రాపర్ ఎయిమ్. రీడింగ్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఈజ్ అ రీడింగ్ స్ట్రాటజీ కాల్డ్ స్కిమ్మింగ్. న్యూస్ పేపర్ హెడ్లైన్స్ సబ్ హెడ్డింగ్స్ చదవడాన్ని స్కిమ్మింగ్ అంటాము. బికాజ్ మెయిన్ ఫోకస్ పాయింట్స్ని చదవడం ఈజ్ నథింగ్ బట్ స్కిమ్మింగ్. అప్రిసియేషన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వైల్ రీడింగ్ అండ్ టీచింగ్ ప్రాస్, డ్రామా, పోట్రీ, సప్లిమెంటరీ రీడర్స్. ఇందాకే మనం చూసాం కదా లైక్ ఫిగరేటివ్ స్పీచ్, ఫిగరేటివ్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అంటే ఏంటి? దేనైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టేకన్ అ మూన్, దాని టెక్స్చర్ని కానీ కలర్ని కానీ అది ఇచ్చే ఫీలింగ్స్ని కానీ డిస్క్రైబ్ చేయడం. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అప్రిసియేషన్. అప్రిసియేషన్ని మనం పోయిట్రీలో ఎప్పుడు యూజ్ చేస్తాం? పోయిమ్స్ రాయడానికి అప్రిసియేషన్ విల్ బి ద బెస్ట్ వే టు రైట్ ఆర్ టు రీడ్ పోయిమ్స్. And then our question, one cannot follow announcements, broadcasts, lectures, plays and films. This is because of the inadequacy in బ్రాడ్కాస్ట్ కానీ, అనౌన్స్మెంట్స్ వినడం కానీ, లెక్చర్స్ వినడం కానీ, ప్లేస్ అండ్ ఫిలిమ్స్ చూడలేకపోవడము అంటే లిజనింగ్ కాంప్రహెన్షన్లో ప్రాబ్లం ఉంది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైటింగ్. రైటింగ్లో ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా లెక్చర్స్ కానీ, అనౌన్స్మెంట్స్ కానీ ఇవన్నీ వినగలుగుతాం. స్పీకింగ్లో ఉన్నా వినగలుగుతాం, కామన్ కదా. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే చదవడం. బట్ ఇక్కడ అనౌన్స్మెంట్స్ వినడం, బ్రాడ్కాస్ట్ వినడం, లెక్చర్స్ని వినడం, ప్లేస్ అండ్ ఫిలిమ్స్ ఇవన్నీ చూస్తూ వింటూ ఉంటాం. సో లిసనింగ్ కాంప్రహెన్షన్లో డిఫికల్టీస్ ఉంటే ఇవేమీ చేయలేరన్నమాట. ద మెయిన్ గోల్ ఇన్ టీచింగ్ ద స్కిల్ ఆఫ్ స్పీకింగ్ విల్ బీ ఓరల్ ఫ్లూయెన్సీ. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇట్? సి ద మెయిన్ గోల్ ఇన్ టీచింగ్ ద స్కిల్ ఆఫ్ స్పీకింగ్ ఎలా డెవలప్ అయింది అని తెలుస్తుంది. ఓరల్ ఫ్లూయెన్సీ, ఫ్లూయెంట్గా ఏదైనా లాంగ్వేజ్ని మాట్లాడగలిగినప్పుడు ఓరల్ ఫ్లూయెన్సీ డెవలప్ అయింది అంటాం. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇట్? ద అబిలిటీ టు ఎక్స్ప్రెస్ వన్ సెల్ఫ్ ఇంటెలిజిబిలీ, reasonably and accurately, the ability to speak quickly, the ability to summarize and generalize, the ability to use appropriate words in speech. Oral fluency ante fast ga maatladani oral fluency antaru. So speak quickly, tadabadakunda fluent ga maatladutu unte fast ga danni manam oral fluency antamu. So the ability to speak quickly is something related to oral fluency. Our next question, language learning prefers. లాంగ్వేజ్ లెర్నింగ్ ఏం ప్రిఫర్ చేస్తుంది అంటే ఇండక్టివ్ టీచింగ్, పర్సనల్ టీచింగ్, డిడక్టివ్ టీచింగ్, న్యాచురల్ టీచింగ్. డిడక్టివ్ టీచింగ్ అంటే ఏంటి అంటే ఫస్ట్ లాంగ్వేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని వాటిని ఎగ్జాంపుల్స్, ప్రాక్టీస్ ద్వారా నేర్చుకుంటూ ఉంటాం. వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఒక లాంగ్వేజ్ లాస్ట్ పేపర్లో మనం ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం. ఆర్టికల్స్ గురించి ఫస్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్చుకొని అవి ప్రాక్టీస్లో ఎలా వస్తున్నాయో చూసాం. సో లాంగ్వేజ్ లెర్నింగ్ దేన్ని ప్రిఫర్ చేస్తుంది అంటే ఇట్ ప్రిఫర్స్ డిడక్టివ్ టీచింగ్. సో ఫస్ట్ మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేర్చుకొని
తర్వాత వాటిని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ తద్వారా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. సో దట్ ఈస్ డిడక్టివ్ టీచింగ్ విచ్ ఈస్ ప్రిఫర్డ్ బై లాంగ్వేజ్. థ్యాంక్ యూ. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారి పుస్తకాలను ఇప్పుడు మీరు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు. యూ కెన్ జస్ట్ లాగ్ ఆన్ టు www.sonlinebooks.com. ఈ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అయ్యి మీకు కావాల్సిన పుస్తకాన్ని ఆన్లైన్ ఆర్డర్ చేయొచ్చు అండ్ మీ డోర్ స్టెప్ దగ్గరికి డెలివరీ కూడా చేయడం జరుగుతుంది.